కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్. సన్ రైజ్ గెలుస్తుంది అన్న. అంటే మన హోమ్ టీం అన్న మనం సపోర్ట్ చేయాలి. టీం కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. ఆస్ట్రేలియా ప్లేయర్ సైడ్ ప్యాట్ కుమిన్స్, ట్రావిస్ హెడ్, ఇంకా కీపర్ క్లాసన్ బాగా ఆడతారు. బౌలింగ్ కూడా మన టీం స్ట్రాంగ్ ఉంది. అందుకని సన్ రైజ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే కేకేఆర్ టీం కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా. స్ట్రాంగ్గానే ఉంది కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే గంభీర్ కోచ్ గా వచ్చాడు ఈసారి. గంభీర్ గురించి తెలిసిందే కదా, అక్విజిషన్స్. వాళ్ళైతే కాంపిటీషన్ గట్టిగా ఇస్తారు కానీ హోమ్ టీం గెలుస్తుందని కోరుకుందాం. అంటే మన టీం కూడా స్ట్రాంగ్. ఏ విధంగా స్ట్రాంగ్, అంటే ఎందుకు గెలుస్తుంది అని అనుకుంటున్నాం. వాళ్ళు హోమ్ గ్రౌండ్ వచ్చేసి కోల్కతా. అవునన్న. అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం కోల్కతాలో సన్ రైజే గెలిచిందన్న. ప్రతిసారి మనకి కోల్కతాతోనే ఉంటుంది ఫస్ట్ మ్యాచ్. అవును. కోల్కతాతో మనం ఫస్ట్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. గత 5-6 సీజన్ నుంచి అదే చేస్తా ఉంటాం. ఎందుకు అట్లా? హెడ్ టు హెడ్ చూసుకున్నా కానీ సన్ రైజే అప్పర్ హ్యాండ్ ఉంది. సో బౌలింగ్ పరంగా చూసుకున్నా, బ్యాటింగ్ పరంగా చూసుకున్నా సన్ రైజ్ పక్కా గెలుస్తారు. సో సెమీస్ కి 4 టీంలు అవుతాయి కదా. 4 టీంలు అంటే అంటే సిఎస్కే ఒకటి ఉంటుంది అన్న, సన్ రైజర్స్ ఉంటుంది, ముంబై ఉంటుంది, తర్వాత రాజస్థాన్ ఉండొచ్చు. సో ఈ 4 టీంలు నువ్వు చెప్పిన 4 టీంలో ఏ టీం గెలుస్తుంది? నా కోరికైతే సన్ రైజర్స్ గెలవాలని, కానీ చెప్పలేము, ముంబై కూడా గెలవచ్చు.